కేంద్ర మంత్రి పళ్లన్రాజు ప్రయాణిస్తున్న ఎస్కార్ట్ జీపు ఆటోని ఢీకొంది. రాజమండ్రి తొండంగి మండలం బీచ్ రోడ్ లో జరిగిన ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. మరికొందరు గాయపడటంతో వారిని సమీప ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో 5గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహమాన్ అడిగి తెలుసుకుందాం. రెహమాన్, చెప్పండి, ఈ ప్రమాదంపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లేక ముఖ్యంగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లన్రాజు ప్రయాణిస్తున్నటువంటి క్యాన్వాయ్ ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను ఇక్కడ తొండంగి మండలం పెరుమాళపురం వద్ద ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4గురికి తీవ్ర గాయాలవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది, డాక్టర్లు ధృవీకరించారు. అయితే చనిపోయినటువంటి 5గురులో 4గురు మహిళలే ఉండడంతో ఇక్కడ ముఖ్యంగా అందరినీ సంఘటన కలిసేస్తుంది. ముఖ్యంగా వీరందరూ పెరుమాళ్లపురం ఈ సమీప తొండంగి, పెరుమాళ్లపురం, తొలి రూరల్ సమీప ప్రాంతాలకు చెందినటువంటి రోజు కూలీ మీద ఆధారపడే జీవించే కుటుంబీకులు. వీళ్ళు వాళ్ళ రోజు కూలీ నిమిత్తం వీళ్ళు ఆటోలో ఈ సర్వీస్ ఆటోలో వెళ్తుండగా ఈ షేర్ ఆటోలోకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణం అని చెప్పి పోలీసులు అంటుంటే, స్థానికులు మాత్రం ఎస్కార్ట్ జీప్ పూర్తి నిర్లక్ష్యంతో అత్యంత వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు ఆగ్రహవేశాలకు లోనే కేంద్ర మంత్రి పళ్లన్రాజుని సంఘటనా స్థలం వద్ద ముట్టడించారు. దాదాపు చుట్టుపక్కల పెరుమాళపురం ఇతర గ్రామాల నుంచి అందరూ ఇక్కడికి గుమిగూడి దాదాపు 200 మంది 300 మంది గ్రామస్తులు ఒక్కసారిగా కాన్వాయ్ ని చుట్టుముట్టి ఈ పూర్తి నిర్లక్ష్యం కాన్వాయ్ ని డ్రైవ్ చేయడమే కాకుండా ఆటోను ఢీకొట్టి 5గురి ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఈ యొక్క కాన్వాయ్ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వీళ్ళు ఆగ్రహవేశాలకు లోనయ్యారు. ప్రస్తుతం పళ్లన్రాజును ముట్టడించి తమకు తక్షణ సహాయం చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేఖ రెహమాన్, ఈ ప్రమాదం వెనుక కారణాలేంటి? కారణాలు ఏం లేదు, ఎస్కార్ట్ జీప్ నిర్లక్ష్య డ్రైవింగ్ ఫలితమే ఈ యొక్క ప్రమాదం అని చెప్పి స్థానికులు ఆరోపిస్తుంటే, పోలీసులు మాత్రం ఆటో డ్రైవర్ తప్పు, రాంగ్ రూట్ లో వచ్చాడని అంటున్నారు. అయితే ఇక్కడ సంఘటన చూస్తుంటే మాత్రం ఆటో డ్రైవర్ రాంగ్ రూట్ లో ఉన్నట్టు అయితే తెలియట్లేదు. అయితే స్థానికుల వెర్షన్ ఒకలా ఉంది, ఇటు పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. పళ్లన్రాజు మాత్రం వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీళ్ళు మాత్రం ఎంతకి వినిపించట్లేదు. ముఖ్యంగా పళ్లన్రాజు ఈ రోజు ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి వైజాగ్ ఫ్లైట్ ద్వారా వచ్చి వైజాగ్ నుంచి కాకినాడ తన నియోజకవర్గం కాకినాడ వెళ్ళడానికి తుని మీదుగా తొండంగి మండలం ఉప్పాడ ఇటువైపు మీదుగా కాకినాడ వెళ్ళడానికి ఆయన కాన్వాయ్ ద్వారా పయనమైనప్పుడు ఈ పెరుమాళపురం తొండంగి మండలానికి చెందిన పెరుమాళపురం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎవరి తప్పు ఏంటనేది ఇంకా తెలియనప్పటికీ ప్రస్తుతం మాత్రం పళ్లన్రాజుని మొత్తం గ్రామస్తులందరూ ముట్టడించి పళ్లన్రాజు ఏమంటున్నారు? పళ్లన్రాజు వీళ్ళకి న్యాయం చేస్తాము, అధికారులతో మాట్లాడి బాధితులందరికీ నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమం చేస్తానని చెప్పి వీళ్ళు హామీ వచ్చే ప్రయత్నంలో వాళ్ళు సర్ది చెప్పడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలీసులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? పోలీసులు కాన్వాయ్ ఎస్కార్ట్ జీప్ డ్రైవర్ కి పెద్దగా లైట్ గా స్వల్ప గాయాలు అయినాయి, అది పెద్దగా గాయాలు కావు. ఎందుకంటే ఎదురుగా వస్తున్నట్టు ఆటో వాహనం ఆటోలో ఢీకొన్నట్టు ఆటో నుంచి చెప్పాను. కానీ ఇతను పోలీసులు ఎస్కార్ట్ జీప్ డ్రైవర్ కి మాత్రం పెద్దగా ఏం గాయాలు, స్వల్ప గాయాలు, మామూలుగా చిన్న దెబ్బలు తగిలిగా పెద్ద దెబ్బలు కావు, స్వల్ప గాయాలని అక్కడికక్కడే ప్రాథమిక చికిత్సలో వాళ్ళకి చికిత్స అందించారు. అయితే ఇంకా 5గురు చనిపోవడమే కాకుండా ఇంకో 4గురి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓకే రెహమాన్.